అక్కడ ఏదో ప్రజల సమస్యలు విందామని వెళ్దాము అని అనుకున్నప్పటికీ అక్కడ వెళ్ళిన తరుణంలో పెద్ద ఎత్తున బాధితులు అక్కడికి తరలి వచ్చారు. చిన్న తరహా కాంట్రాక్టర్లు, ఊరిలో పనులు చేయించిన వారందరూ ఎందుకు మమ్మల్ని ఇలా చేశావు, బిల్లులు విడుదల చేయకుండా అంటూ బాధితులు వారి సమస్యను చెప్పుకోవడం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందేమో అని అనుకొని వెంటనే పులివెందుల నుంచి బెంగళూరు తిరిగి వెళ్ళారు ప్యాలెస్కి. ఇలా కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు పరామర్శలకు, లేదంటే ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు తప్ప ఇక మిగతా సందర్భంలో రాష్ట్రంలోకి రావట్లేదు, సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళట్లేదు. ఇలా కేవలం ఆన్లైన్లో సోషల్ మీడియా వేదికగా స్పందించడం, ప్రెస్ మీట్లు కూడా పెట్టట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఎలా అంటే కేవలం సెలెక్టివ్ పీపుల్ని మాత్రమే అక్కడ పెట్టుకొని వారి ముందు కొన్ని మాటలు మాట్లాడి రికార్డ్ చేసి అది మాత్రం బయటకు వదులుతున్నారు తప్ప మీడియా ముఖంగా కూడా పెద్దగా మాట్లాడింది లేదు. ఇక ఆన్లైన్లో అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆ వేదికల మీద మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలతోని సమావేశాల్లో మాట్లాడుతూ వచ్చారు. సోషల్ మీడియాలో నిజంగా ప్రభుత్వానికి నిర్ణయాత్మకమైనటువంటి ఏదైనా సరే సలహాలు, సూచనలు ఇచ్చినా, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాంటివి ఏమన్నా నిజంగా సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పటికీ ఆ రకంగా కాకుండా ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా, రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా, ఏ ఐటీ కంపెనీ వస్తుందన్నా ఏదో ఒక విమర్శ చేస్తున్నారు, కానీ ప్రభుత్వాన్ని అభినందించింది మాత్రం లేదు. అరే ఎవరైనా ఒక మంచి పని చేస్తే అభినందిస్తారు, కానీ ఒక్క సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అభినందించకపోగా విమర్శలు చేస్తున్నారు లేనివి. నిజంగా అభినందించడం ఇష్టం లేకపోతే సైలెంట్గా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, కానీ ఈ రకమైన విమర్శలు ఎందుకు చేస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో వారి పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఐటీ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, సర్వతోముఖాభివృద్ధి మీద రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం, 3 పార్టీలు కూటమి ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అన్ని ప్రాంతాలని, 3 ప్రాంతాలని కలుపుకొని అభివృద్ధికి ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకొని ఆ రకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే సోషల్ మీడియా వేదికగా వైసీపీకి సంబంధించిన వారు రెచ్చిపోతూ ఉన్నారు. కార్యకర్తలు, నేతలు, వారి అధినేత ఇవన్నీ అంటే అభివృద్ధిని కోరుకుంటున్నారా లేదా అసలు రాష్ట్రంలోది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైనా ఒక పరిశ్రమను తీసుకొస్తే వెల్కమ్ చేయాలి, కానీ వైసీపీ మాత్రం విమర్శలు చేస్తూ ఉంది. పైగా రాకుండా ఉండేందుకు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆయా పరిశ్రమలకు లేఖలు రాయడం, ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో పెట్టడం, పోస్టులు ఇవి చేస్తున్నారు. అంటే రాష్ట్రం అభివృద్ధి కాంక్షిస్తున్నారా లేదా వైసీపీ అనేది అర్థం కావట్లేదు. అది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోమని చెప్పారు, అదే రకంగా కార్యకర్తలు కూడా ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టారు. ఆ తర్వాత కేసులు నమోదయ్యాయి, అరెస్టులు జరుగుతున్నాయి. మేమున్నామంటూ చెప్పిన వారి అధినేత కానీ వారి అడ్వకేట్లు కానీ అడ్రస్ లేకుండా పోయారని వారి కార్యకర్తలే ఆ పార్టీకి సంబంధించిన వారిని, వారి పెద్దల్ని, వారి నేతల్ని తిడుతూ ఉన్నారు ఇవాళ. ఈ రకంగా రాష్ట్రానికి రాకుండా కేవలం రాజకీయాలు మాత్రం దూరంగా ఉండి చేస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. ఒకవైపున కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమం మీద దృష్టి పెట్టింది. ఏదైనా సరే నిజంగా చెప్పదలుచుకుంటే, సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మాట్లాడండి. నిజంగా ప్రభుత్వం ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా జరుగుంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కనీసం అసెంబ్లీకి రాకుండా బయట నుంచే మాట్లాడుతున్నారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాటి